రోజు హిట్టాఫట్టాలో ఒక అద్భుతమైన మూవీ అయితే చూడడం జరిగింది. దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ సినిమాయే 35. చిన్న కథ కాదు, నిజంగానే చిన్న కథ కాదండి. అట్లానే 10th దాకా ప్రమోట్ చేసుకుంటా పోతే జీరోకి ఫ్యూచరే ఉండదు. ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఎంత అద్భుతంగా ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశారంటే నిజంగా 35 సినిమాకి 100 మార్కులు అయితే వేసేయచ్చు, అంత అద్భుతంగా ఉంది. నోటుకు వచ్చినట్టు మాట్లాడు బాబా, నా కొడుకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంత మంచి సినిమాని ప్రొడ్యూసర్స్ కింద సిద్ధార్థ్ అండ్ సృజన్ అయితే మనకి అందించడం జరిగింది. వాళ్ళిద్దరు డబుల్ ప్రొడ్యూసర్స్. అండ్ ఇంత మంచి సినిమాని డైరెక్ట్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా నందకిషోర్ గారు. డైరెక్టర్ వెరీ 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 వెల్, అసలు చాలా అంటే చాలా బాగుంది. అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా, ఆ సున్నాని మనం దాటాలి, గెలిచి తీరాలి. అసలు చూసినంతసేపు కనెక్ట్ అవుతూనే ఉంటాము. అంతలా కనెక్ట్ అవ్వడానికి రీజను ఒక పక్కన కాస్టింగ్ అయితే, ఇంకో పక్కన మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు. ప్రతి పాట అసలు మనం పాటను వింటున్నామన్న ఫీలింగ్ కాస్తంత కూడా రాదనమాట, అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది, అంత అద్భుతంగా ఉంది. అండ్ మెయిన్ కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే ఇందులో నివేత అండ్ విశ్వతేజ, ప్రియదర్శి, అరుణ్ అండ్ పిల్లోళ్ళ కింద నటించిన వాళ్ళు అరుణ్ అండ్ అభయ్ అండ్ కృష్ణతేజ అండ్ ఇలా చాలామంది, గౌతమి గారు, ఇలా చాలా 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 మంది ఉన్నారండి. మంచి మంచి కాస్టింగ్ అయితే తీసుకుని వాళ్ళకి తగ్గట్టు కథనైతే ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ట్రైలర్స్ టీజర్స్ మనం చూస్తూనే ఉన్నాము. 35 చిన్న కథ కాదంటారు అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ చుట్టూరు తిరుగుద్ది. అండ్ మనందరికీ ట్రైలర్లో చూసాము, ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో నుంచి నివేత థామస్ బ్రాహ్మణ పాత్ర ఆవిడ తీసుకుని రిసీవ్ చేసుకుని చేసిన విధానం ఉంది చూడండి, అక్కడే ఆవిడకి సెల్యూట్ చేసేచ్చు. మొత్తం ఎంటైర్ కథంతా కూడా నివేత చుట్టూ, అలాగే అరుణ్ అనే క్యారెక్టర్ చేసినటువంటి బుడ్డోడు అరుణ్ దేవ్ చుట్టూరునే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇద్దరు నిజంగా ఆడియన్స్ని కట్టి పాడేశారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి అయితే లేదు. విశ్వ బ్యాలెన్సింగ్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలా 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 బాగా చేశాడని చెప్పొచ్చు. తన క్యారెక్టర్ స్కోప్ కనిపించట్లేదు, బట్ నివేత అయితే మొత్తం అందరి పర్ఫార్మెన్స్ని కిల్ చేస్తుంది. ఎక్కడ కూడా 1% వల్గారిటీ అనిపించలేదండి. ఎక్కడ కూడా ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన దానిలాగా అసలు అనిపించట్లేదు అన్న సెన్స్ కూడా ఎవరికి రానటువంటి పర్ఫెక్ట్ యాక్ట్రెస్. 100కి 100 మార్క్స్ అయితే వేసేయచ్చు, అంత అద్భుతంగా నటించిందామా. సో కథ చూసుకుంటే మనకు తెలుసు, 10th ఫెయిల్ అయిపోయిన అమ్మ, బస్ కండక్టర్ అయినటువంటి నాన్న. సో వాళ్ళిద్దరికీ ఒక చిన్న కుటుంబం, 2 పిల్లలు ఉంటారు, 2 మగపిల్లలు. అయితే పెద్దవాడు చాలా తెలివైనోడే, కాకపోతే మ్యాథ్స్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు, ఏ టీచరు సాల్వ్ చేయడు కాబట్టి వాడికి మ్యాథ్సే పెద్ద క్వశ్చన్ లాగా ఉంటుంది. సో ఆఖరికి వీడు ఏం చేశాడు, వీడు మొత్తానికి సో మ్యాథ్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యాడా లేదా, ఎలాంటి హడిల్స్ని క్లాస్ రూమ్స్లోను స్కూల్లోనూ ఫేస్ చేశాడు. వాళ్ళ అమ్మకి వాడికి మధ్యన బాండింగ్ని, అలాగే ఫ్రెండ్షిప్, వాడికి చిన్న చిన్న ఏజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ వాల్యూస్ని కానీ ఎంత అద్భుతంగా చూపించారంటే, తిరుపతిని కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఆ యాస భాష మొత్తం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా అద్భుతంగా చేశారండి. ఎందుకంటే సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ మీద ఉండి దాన్ని వర్కౌట్ చేసి ట్యుటోరియల్స్ తీసుకొని లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ నివేత చేసిన వర్క్ అయితే నిజంగానే మాట్లాడుకోవచ్చండి. 35 చిన్న కథ కాదుని మనందరి ముందుకి రానా గారు ప్రజెంట్ చేస్తూ, ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, అందరూ కనెక్ట్ అవుతారు, ఇది నా కథలాగా అనిపించింది వినంగానే అని ఎప్పుడైతే ఏమో తను చెప్పారో, ఎగ్జాక్ట్లీ ఎవరైతే ఎడ్యుకేషన్లో కాస్తంత వెనకబడి ఉంటారో, మ్యాథ్స్ సబ్జెక్ట్ అన్నదాన్ని ఒక టార్చర్ లాగా ఫీల్ అవుతారో, వాళ్ళందరూ ఈ సినిమాకి చాలా 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 బాగా కనెక్ట్ అవుతారండి. ప్రతి ఎలిమెంట్ బాగుంది, ఎక్కడా కూడా ఇది బోరింగ్ రా, అరే ఏం చూస్తాము, ఇదే రొటీన్ సెంటిమెంటు, కమర్షియల్ ప్లాట్ నుంచి కంప్లీట్గా పక్కకు వచ్చి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని, రోజు మన ఇంట్లో మనం చూసే మన అమ్మని, నాన్నని, అన్నని, తమ్ముడిని అలా స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో అదే 35 సినిమా. సో ఇంతకీ మనోడు, ఈ బుడ్డోడు అరుణ్ బుడ్డోడు మార్క్స్ వచ్చాయా లేదా, 35 వచ్చాయా లేదా, పాస్ అయ్యాడా లేదా, వాళ్ళమ్మ వాడు పాస్ అవ్వడానికి ఏం చేసింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు డెఫినెట్గా ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని అయితే థియేటర్లో మాత్రమే చూడండి.
చూడండి, అప్పుడు చూస్తేనే ఆ ఫీల్ మజా అండ్ వర్త్ వర్మ వర్త్ డైలాగ్ అయితే మనకు వస్తుంది. పిల్లలు చాలా హిలేరియస్గా చేశారు అండ్ చాలా హిలేరియస్గా నవ్వించారు కూడా. సో ఇలాంటి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా యాస భాష మీద వచ్చే సినిమాలు అని చెప్పుకోవచ్చు. గోదావరి యాస మీద వచ్చినటువంటి సినిమాలు ఆయిగాని కమిటీ కుర్రాళ్ళు కానీ ఎంత సక్సెస్ అయిందో మనం చూసాం. సో అలాగే 35 చిన్న కథ కాదు కూడా అలాగే మంచి సక్సెస్ అయితే అందుకుంటుందని చెప్పి నాకు మనస్ఫూర్తిగా అనిపించింది. నాకు బాగా స్పెషల్గా నచ్చిన మూవీ 35 చిన్న కథ కాదు. సో మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి మంచిగా ఫ్యామిలీ అంతా కలిసి ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే మాత్రం ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ 35 చిన్న కథ కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ వాచ్ పూరా లోకల్ అండ్ దిస్ ఈస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Loro che causa la sapevo,